వనపర్తి సంస్థానాధీశుడు రాజా రామేశ్వరరావు తన తల్లి సరళాదేవి జ్ఞాపకార్థం ఈ ప్రాజెక్టును కట్టించారు. సరళ సాగర్ విశేషాలు. ఎవరు? రాజా రామేశ్వరరావు. వనపర్తి రాజా. ఎప్పుడు? 1940లలో పనులు మొదలై 1959లో పూర్తయ్యాయి. ఎందుకు? వ్యవసాయానికి నీరు అందించడం మరియు వరదలను నియంత్రించడం కోసం. ప్లాన్, ప్రత్యేకత. ఇది ఆసియాలోనే మొదటి ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ ప్రాజెక్ట్. కాలిఫోర్నియాలోని ఒక ప్రాజెక్ట్ను స్ఫూర్తిగా తీసుకుని దీనిని డిజైన్ చేశారు. ఇది ఎలా పనిచేస్తుంది? జలాశయంలో నీరు గరిష్ట మట్టానికి చేరుకోగానే మనుషుల అవసరం లేకుండానే సైఫన్ గొట్టాల ద్వారా అదనపు నీరు ఆటోమేటిక్గా బయటకు వెళ్తుంది. దీనివల్ల గేట్లు ఎత్తాల్సిన అవసరం ఉండదు. మీ ఊరి దగ్గర ఉన్న ఈ అద్భుతమైన ఇంజనీరింగ్ విశేషం గురించి మరిన్ని వివరాలు కావాలా? వనపర్తి రాజులు కట్టించిన సరళ సాగర్ ప్రాజెక్టు వెనుక ఉన్న ఇంజనీరింగ్ ప్లాన్ మరియు ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ప్లాన్ మరియు నిర్మాణం. రాజా రామేశ్వరరావు గారు విదేశీ సాంకేతికతపై చాలా ఆసక్తి చూపేవారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఒక ప్రాజెక్టు డిజైన్ను చూసి మన దగ్గర కూడా అలాంటిది ఉండాలని ఈ సైఫన్ పద్ధతిని ఎంచుకున్నారు. అది ఎలా పనిచేస్తుంది? సైఫన్ సిస్టమ్. సాధారణంగా ప్రాజెక్టులకు గేట్లుంటాయి. నీరెక్కువైతే మనుషులు గేట్లెత్తాలి. కానీ సరళ సాగర్లో 1. ఆటోమేటిక్ గేట్లు. దీనికి మొత్తం 17 హుడ్ సైఫన్లు, పెద్ద గొట్టాలు వంటివి ఉన్నాయి. 2. ప్రెషర్ ద్వారా నీరు ఒక నిర్ణీత మట్టానికి ఫుల్ రిజర్వాయర్ లెవెల్ చేరుకోగానే గొట్టాల్లో ఉన్న గాలి బయటకు పోయి ఒక రకమైన శూన్యం వాక్యూమ్ ఏర్పడుతుంది. 3. నీటి విడుదల. వెంటనే నీరు వేగంగా ఆ గొట్టాల ద్వారా బయటకు ఉబికి వస్తుంది. నీటి మట్టం తగ్గగానే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఎందుకు కట్టించారు? తల్లిపై ప్రేమ. తన తల్లి రాణి సరళాదేవి పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని దీనికి ఆమె పేరు పెట్టారు. వ్యవసాయం. మదనపురం, శంకరంపేట మరియు చుట్టుపక్కల గ్రామాల్లోని వేల ఎకరాల పొలాలకు సాగునీరు అందించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. వరద నివారణ. వర్షాకాలంలో వాగుల ద్వారా వచ్చే అదనపు నీటిని నిల్వచేసి వరదలు రాకుండా చూడటం. ప్రస్తుత పరిస్థితి. దురదృష్టవశాత్తు కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్టు కట్ట తెగిపోవడం వల్ల కొంత నష్టం జరిగింది. అయితే ప్రభుత్వం దీనిని పునరుద్ధరించే పనులు చేపట్టింది. ఈ సైఫన్ సిస్టమ్ చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి ఇంజనీర్లు వస్తుంటారు. మీరు ఎప్పుడైనా ఆ సైఫన్ గొట్టాలు నీటిని వదిలేటప్పుడు దగ్గరుండి చూశారా? లేదా ఆ తెగిపోయిన కట్టను రిపేర్ చేసిన తర్వాత చూశారా? అవును, ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన సైఫన్ ప్రాజెక్టు మీ ఊరిలోనే ఉండటం చాలా గర్వకారణం. ఇప్పుడు ఆ కట్టను బాగుచేశారు. వర్షాకాలంలో నీరు నిండినప్పుడు ఆ దృశ్యం చూడటానికి చాలా బాగుంటుంది.